తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బొమ్మల కొలువులు, ముగ్గుల పోటీలతో సందడి వాతావరణం నెలకొంది. ఆటలు, పాటలు, సరదాలతో వేడుకలు సాగుతున్నాయి. కొత్త దుస్తులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పాటల పోటీలే కాదు, బొమ్మల కొలువు కూడా పండుగలో ఒక భాగం. పిల్లలు, పెద్దలు ఆనందంగా పాల్గొనే బొమ్మల కొలువును హనుమకొండలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజినీదేవి ఏర్పాటు చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ పెట్టాలనే ఆలోచన నాకు రావడానికి కారణం లాస్ట్ ఇయర్ అనుకోకుండా మన ముఖ్యమంత్రి గారి దంపతులతోటి మేము కెప్టెన్ గారు మా కుటుంబ సమేతంగా మేము భద్రాచలం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ కమనీయమైనటువంటి సౌందర్యమైన ఆ దృశ్యాలను చూసి మనసుకు హత్తుకుపోయింది. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు స్వయంగా తలంబ్రాలు తీసుకొని భక్తి పారవస్యంతో అక్కడికి తీసుకెళ్ళినటువంటి దృశ్యం మనసుకు హత్తుకుంది. అప్పుడు మేము అనుకున్నాం, ఇటువంటి రామాయణ ఘట్టాలన్నీ కూడా బొమ్మల రూపంలో పెట్టి మనం మన భక్తులందరికీ, అలాగే మహిళలకు, పిల్లలకు, అందరికీ, భావితరాల వాళ్ళకు కూడా రామాయణం యొక్క పవిత్రతను తెలియజేయాలనే భావన ఆనాడు కలిగింది. దాన్ని బొమ్మల రూపంలో ఈ విధంగా నీ దివ్య చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి పాదారవిందమే ఆధారమని నేను పట్టితి 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 నీ దివ్య చరణములే నమ్మితి ఆదిశేషనన్ నరమరసేయకు అయ్యా 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 నీ దివ్య చరణములే నమ్మితి వనమున రాతిని వనితగ చేసిన చరణము 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 నీ దివ్య చరణములే నమ్మితి. ప్రతి ఘట్టం కూడానండి అసలు కళ్ళకు కట్టినట్టుగా రామాయణం మనకు క్లియర్గా తెలిసేటట్టుగా కళ్ళకు కట్టేటట్టుగా ఆంటీ గారు మొత్తం క్రియేట్ చేశారు. ఇది చూస్తుంటే ఏంటంటే అసలు అయోధ్యలో ఉన్నామేమో, మనము అప్పటి సిచ్యువేషన్లో మనం ఒక పాత్రలమేమో అన్నంత ఫీలింగ్ నాకైతే కలుగుతుంది. పండుగ పూట పోలీసులు వినూత్న సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కన్నబిడ్డల ప్రేమకు నోచుకునే వృద్ధులకు సంక్రాంతి సందర్భంగా కొత్త దుస్తులు, పిండి వంటలు అందజేశారు. వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు ఆలోచనకు కార్యరూపమిచ్చిన పోలీసులు సుమారు 200 మంది వృద్ధ దంపతుల జంటలకు సంక్రాంతి కానుకలు అందజేశారు. కేర్ అండ్ కన్సర్న్ అనేది ఒకటి డెస్క్, హెల్ప్ డెస్క్ ఉన్నది. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెగ్లెక్టెడ్ పేరెంట్స్ కానీ ఎవరు చూడని వాళ్ళు, ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటే పలకరించడం, పండగ సందర్భంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో, తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం తోడుబాటుగా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ సీనియర్ సిటిజన్స్ కేర్ అండ్ కన్సర్న్ అనే ఒక హెల్ప్ డెస్క్ స్థాపించబడ్డది. పెద్దపల్లి జిల్లా గోదావరికని పోలీసులు పోలీస్ స్టేషన్లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. మహిళా పోలీసులు స్టేషన్ ఆవరణను అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఎప్పుడు కేసులు, ముద్దాయిలు, నిందితులతో ఉండే పోలీస్ స్టేషన్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. జనమైత్రి పోలీసులో భాగంగా మా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షీ టీమ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా మహిళా పోలీస్ ఏఎస్ఐ గారు, తర్వాత మా కానిస్టేబుల్స్ మల్లేశ్వరి, తర్వాత మా షీ టీమ్ బృందం అంతా కూడా ఈరోజు సంక్రాంతి జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా స్టేషన్లో మొత్తం పండుగ వాతావరణం వచ్చేట్టుగా ముగ్గులు, రంగవల్లులు వేసి, తర్వాత మా కానిస్టేబుల్ అంతా కూడా కైట్స్ అన్నీ ఎగిరేసి, దీనిలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా పాల్గొని జనమైత్రిలో భాగంగా మేము పండుగలు పోలీస్ స్టేషన్లో పండుగ జరుపుకుంటాం. ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. నగర పంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.
ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో నిర్వహించే ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భద్రాద్రి సీతారాముల సన్నిధిలో గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన భద్రాచలంలో రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా అత్యంత వైభవపేతంగా ఈ క్రతువును నిర్వహించారు.